దానికి చెప్తారు కానీ అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి ఆమె ఫ్రెండ్ ని. కాకపోతే ఇతను లవ్ మధ్యలో ఆమె టార్చర్ చేస్తుంది బాగా, సిగరెట్ తో కాల్చడం. ఇప్పుడు లవర్స్ అన్నాక 100 ఉంటాయి మా మధ్యలో తినొచ్చి ఇన్వాల్వ్. ముందు ఆయన సమస్య ఏంటో ఫస్ట్ వినేమండి, దాని తర్వాత మిమ్మల్ని అడుగుతాం, అప్పుడు మీరు చెప్తారు కానీ. అంటే లవర్ అంటే సిగరెట్ తో కాల్చి అట్లా ఇబ్బంది పెట్టొద్దు కదా మేడం. అయితే వాళ్ళిద్దరు లవ్ నడుస్తుంది కాదంటలే, కాకపోతే వాళ్ళిద్దరు ఇలా విడిపోతారు అని తెలిసి నేను నా ఫ్రెండ్ కాబట్టి దగ్గర తీసుకున్నా. ఇంకా ఆమెకి ఏమనిపించిందో నాకు ప్రపోజ్ చేసింది. మా ఇద్దరు ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది. దగ్గర ఎలా తీసుకున్నావు? అంటే ఫ్రెండ్ గానే తీసుకున్నా. ఆమె నాకు ప్రపోజ్ చేసింది కాబట్టి మేము ఇద్దరు. నువ్వు ఎలా దగ్గర తీసుకున్నావో వీడియోలు చూపించినా. అది ఎందుకు ఎక్స్ట్రా చేయొద్దు, పగిలిద్ది. నువ్వేం చేస్తావు మరి తాగామే? ఎక్కువ మాట్లాడుతుంది బాబు. సందీప్ ఒక్క నిమిషం. ఆ అబ్బాయి మొత్తం వింటే ముగ్గురు ఒక్కొక్కటి ఏంటి అనేది వింటే మాకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మేము అడుగుతాం, సమాధానం చెప్తారు కానీ. ఇది ఆమె దగ్గర బిహేవియర్ అవుతుంది అవన్నీ ఓకే. ఇప్పుడు ఏంటి, మీ ఇద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారు అంతేనా? ఇప్పుడు అబ్బాయి మధ్యలో ఉండొద్దు, కానీ వాళ్ళిద్దరు ఒరిజినల్ లవర్స్. బ్రేకప్ అయిపోయిన తర్వాత నీకు కనెక్ట్ అయింది. బ్రేకప్ అయిపోయిందని నేను చెప్పాను నీకు. ఆమె చెప్తే అవ్వదు, నేను చెప్తే అవుతుంది. అయినా నువ్వెవడరా మధ్యలో రావడానికి? చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నం వేరు, లవర్ వేరు. రిలేషన్షిప్ కి చాలా నేమ్లు ఉంటే చేసే పని కూడా వేరే ఉంటది. లవర్స్ ఏమైనా మధ్యలో నేను ఎందుకు రా? నా లవర్ గురించి నేను వస్తే నీకెందుకు రా నొప్పి? బాబు సందీప్ ఒక్క నిమిషం. ఈ అబ్బాయి వర్షం చెప్పాడు కదా, ఇక్కడ మేడం ఉన్నారు, సార్ ఉన్నారు, కొంచెం వాళ్ళకన్నా మర్యాద ఇచ్చి కొంచెం నీ ఆవేశాన్ని తగ్గించుకో. ఇప్పుడు వాళ్ళకి బ్రేకప్ అయిందని చెప్పేసి నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు అంతే కదా, ఆ అమ్మాయి కూడా నేను లవ్ చేస్తుంది, అదే అబ్బాయి వర్షన్. ఇప్పుడు నువ్వు చెప్పు నీ వర్షన్ ఏంటి అనేది. ఆవేశంతో అరవడం కాదు మేడం. నార్మల్ గా మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం, రిలేషన్షిప్ నడుస్తుంది, బాగానే ఉంది. గొడవలు వస్తుంటాయి అప్పుడప్పుడు. దాన్ని ఆమె ఎలా తీసుకుందో నాకు తెలియదు. నా వరకు ఆమె మంచిగానే అనిపించింది. మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చలేదు. చాలా మిస్బిహేవింగ్ నాకు అనిపించింది. తర్వాత సెడ్యూస్ చేస్తున్నాడని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చాయి? చిన్న గొడవలు ఉంటాయి మేడం ఎవరి మధ్యలో. కపుల్స్ అన్నాక, లవర్స్ అన్నాక మిస్అండర్స్టాండింగ్ తో వచ్చే చిన్న గొడవలు ఉంటాయి. అది టైం మేనేజ్మెంట్ సరిపోక, వెదర్ సమ్ టైమ్స్ ఆ చిన్న దాన్ని ఎవరైనా వదిలేయొచ్చు. సో నిన్ను వదిలించుకొని ఇంకొకరిని లవ్ చేసేటంత డిస్టర్బెన్సెస్ ఏమొచ్చాయి మీ ఇద్దరి మధ్యలో అని? నన్ను వదిలేసి వేరే వాళ్ళు లవ్ చేసినంత ముందుకెళ్తుందని నేను అనుకోలే. అంటే ఎంతో పెద్ద ఇష్యూ అయితే తప్ప అలాంటి నిర్ణయాలు అమ్మాయిలు తీసుకోరు కదా ఈజీగా. అంటే అమ్మాయిలు అలాంటి నిర్ణయాలు తీసుకోరు, కానీ సడన్ గా సర్ప్రైజ్లు ఇస్తారు కదా. సో నాకు అలా సడన్ గా తెలిసింది ఈ విషయం. అంటే ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎలాంటివి చేసావు అనేది అర్థమవుతుంది. ఎటకారంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు అలాంటివి చేయరు కదా మేడం. లాజికల్ గా మాట్లాడుతుంటాయి కదా. ఇప్పుడు మాతోనే నువ్వు అలా మాట్లాడుతున్నావు. మీతో మాట్లాడుతున్నానంటే అక్కడ ఇష్యూ నేను చూసింది కూడా సడన్ గా చూసా. నాకు ముందు నుంచి తెలీదు వెనకతలు ఇంకొక గొడవ ఇలాంటి కథలు జరుగుతున్నాయని. సో తను అలాంటిదని నేను అనుకోలేదు. మరి ఇప్పుడు అలాంటిది అన్నప్పుడు ఇంకా వదిలేయచ్చు కదా, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు. లవ్ చేశాను కదా మేడం, ఎలా వదిలేమంటారు? ఇప్పుడు గొడవలు వచ్చినంత మాత్రం వదిలేస్తే అది ట్రూ లవ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇలాంటి గొట్టంగాల మధ్యలో 100 మంది వస్తారు. అవన్నీ నేను చూసుకుని తను వదిలేస్తే అది ఎలా? అమ్మాయి ఏమంటుంది మరి ఇప్పుడు? ఆ అమ్మాయి అడిగావా ఇలా ఎందుకు చేసావని చెప్పేసి అడిగావా? నేను తనకేం అడగలేకపోతున్నా. ఎందుకంటే తాగి కాల్చినప్పుడు లేని ఇప్పుడు అడగడానికి ఏమైంది? ఇప్పుడు అడగొచ్చు కదా, ఎందుకు ఇలా చేసావని అడగాలి కదా. తను తాగి కాల్చాడు అనేది నీకు ఎవరు చెప్పారు? నాకు ఆమె చెప్పింది. ఆమె పేరేంటి? సంజన చెప్పింది నీకు? ఓకే. ఒక్క నిమిషం. సందీప్ సంజన ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది సంజన వర్జనే కరెక్ట్ అని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఆమె చూపించింది కాబట్టి నాకు తెలుసు. ఏం చూపెట్టింది? కానీ ఏమేమి చేసిన అనేది. ఏం చేశాడు? మందులు అయ్యి సిగరెట్ తో కాల్చింది అనేటటువంటివి అవి ఎవిడెన్సెస్ చూపెట్టాడు నీకు? చూపెట్టింది, సంజన చూపెట్టింది. ఓకే. అందుకని నేను దగ్గర తీసుకున్నా. మరి వెళ్ళి నువ్వు సందీప్ని అడగలేదా? ఏంటి ఇలా కాల్చి చంపేస్తున్నావు ఏంటి? ఆయన దగ్గర తీసుకొని మళ్ళీ నేను సెట్ చేయాలి. సెట్ చేయడం గురించి కాదు, నీ లవర్ ఇప్పుడు నువ్వు కలిపేసుకోవటం ఏంటి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే నీ చిన్నప్పటి నుంచి నువ్వు స్నేహపూర్వకంగా ఉండేటటువంటి వ్యక్తిని తన ప్రేమను కాపాడేటటువంటి ప్రయత్నంలో వాళ్ళిద్దరి మధ్యన ఏదో వాస్తవం ఏదో అవాస్తవం అనేది సెట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు వశపరుచుకోవటం ఏంటి అమ్మాయిని? అంటే నేను అసమర్చుకోలేదు సార్, వశపరుచుకోవటం ఏదో. అయితే ఆమెని ఇప్పుడు దోస్తు కాబట్టి నేను దగ్గర తీసుకున్నా. అంటే ఇక ఈ ఇష్యూ మర్చిపోవాలన్నట్టు కొంచెం మంచిగా చూసుకున్నా. ఏరా సందీప్ ఎందుకు అమ్మాయిని అలా కాల్చి అలా హింస పెడుతున్నా? అడగాలి కదా ఎందుకు అలా చేశారని చెప్పేసి నేను అడగాలి కదా. ఎందుకు అడగలేదు అంటే నీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏదో రకంగా వాళ్ళిద్దరు విడిపోతున్నారు, ఈ అమ్మాయి నేను అట్రాక్ట్ చేసుకుంటే చాలు అన్నట్టుంది నీ సమాధానం. ఈ అమ్మాయి ఒక్కదాని మీదే కాదు, ఏరియాలో చాలా మంది ఆంటీలతో కూడా మనోడికి అఫైర్లు ఉన్నాయి. సందీప్ గారు అసలు మీకు అమ్మాయికి ఎంతకాలం నుంచి పరిచయం, ఎలా పరిచయం? నాకు ఆమె 2 ఏళ్ల నుంచి పరిచయం. సో పరిచయం అయినాక ఇన్స్టాగ్రామ్ లో పరిచయం.
ఓకే. సో ఇలా ఇది ఆవిడ ఫస్ట్ మీకు ప్రపోజ్ చేసిందా, మీరు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపారా? నేనే రిక్వెస్ట్ పంపాను. తర్వాత కొద్ది రోజులు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి మధ్యన ఒక చైల్డ్హుడ్ రిలేషన్షిప్ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఉందన్నది మీకు ఎప్పుడు తెలుసు? నాకు తెలియదు. అతను సెడ్యూస్ చేస్తున్నాడు అని డౌట్ మీకు ఎప్పుడు వచ్చింది? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఉందని నాకు ఈ ఇష్యూ జరిగినంత వరకు తెలియదు. ఏంటి అసలు ఆ అమ్మాయి మీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి మీ దృష్టిలో? నాకు అసలు గొడవలు కూడా లేవు. నాకు విడిపోవడానికి రీజనే ఈడు. ఆహా. వీళ్ళిద్దరూ ఎక్కువ ఇతనే move అవుతున్నారని మీకు డౌట్ వచ్చింది. డౌట్ కూడా రాలా, ఈ లోపు డైరెక్ట్ గా విడిపోయారు. దొరికిపోయారు. అంటే దొరికిపోవడం అంటే ఏంటి? దొరికిపోవడం అంటే నేను ఒక ప్లేస్ బయటకు వెళ్తున్నాను అని చెప్పి మాట్లాడితే నేను వేరే ప్లేస్ లో ఉన్నానని చెప్పారు. నేను వెళ్తుండే దారిలో చిన్న వర్క్ పడి కొరియర్ ఆఫీస్కి వెళ్ళా. ఆ సైడ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అండ్ వీళ్ళని డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అవును. ఆ ఫ్లో లో నాకు తెలిసింది ఏంటంటే అవును ఫ్రెండ్స్ అన్నప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడుకోవడం వేరు, రొమాన్స్ చేయడం వేరు. ఇలా ఇది మాట్లాడుకోవడం, అవును, ఇలా పట్టుకొని చేయడాన్ని రొమాన్స్ అంటారు. ఎప్పుడు చూసినావు నువ్వు? నేను చూసాను, వీడియో చూపించిన. సరే అది తర్వాత నాన్న. సందీప్ గారు అసలు యాక్చువల్ మీ ఇద్దరు లవర్స్ అంటున్నారు కదా, ఈయన ఫిజికల్ రిలేషన్ కూడా ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది. ఇది 2 years లోనే మీకు ఆల్రెడీ 2 years లో కాదు, 2 years లో కాదు, కలిసిన 1 month కే మాకు ఫిజికల్ రిలేషన్ ఉంది. అది మీరిద్దరు అది ఓకే, అది మీ అండర్స్టాండింగ్ కానీ సరే ఇప్పుడు దాని నువ్వు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటున్నావు కదా, వాళ్ళిద్దరు 2 years నుంచి ఇంత రిలేషన్ నడుస్తుంది. నీకు కాల్చినవి చూపించిన అమ్మాయి మా ఇద్దరి మీద ఫిజికల్ రిలేషన్ ఉండాలి కూడా అంటే ఈయన బలవంతం చేయబట్టే కాల్చిండు. ఇప్పుడు ఆమె బలవంతం చేయని ఫిజికల్ రిలేషన్ ఉందని నీకు తెలుసా? ఆమె నాకేమని చెప్పి అంటే ఇప్పుడు ఈయనే రూమ్ ఇలా మామూలుగా మనం కలుగుతాం 2 years నుంచి కాదు. ఆమె నాతో నేను సెడ్యూస్ చేస్తున్నాను, అబ్యూస్ చేస్తున్నాను అని నీకు ఎప్పుడు చెప్పింది? నాకు ఎప్పుడు చెప్పింది? నీకు ఎప్పుడు చెప్పింది? డేట్ చెప్పు. నీకు ఎప్పుడు చెప్పింది? డేట్ చెప్పు. డేట్ అండ్ టైం చెప్పు. డేట్ అండ్ టైం చెప్పు. జూలై 11th మేము జనవరిలో ఇంటిమేట్ అయినాం. చెప్పింది, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మేము జనవరిలో ఇంటిమేట్ అయినాం. జనవరిలో ఇంటిమేట్ అయితే నీకు జూలైలో చెప్పింది. సో ఈ 6 months ఆమెకి ఏం అవ్వలేదా? ఒక పాయింట్ మాట్లాడే ముందు అయినా నీకు మాట్లాడడానికే అర్హత లేదు. సో నీతో నేను మాట్లాడుకున్నాను చూడు, అది నా తప్పు, నా ఇష్టం. నేను సిగరెట్లతో కాలుస్తా, మందు బాటిల్తో కొడతా, నా ఇష్టం రా భయ్. నా లవ్ 20 years దోస్తా అన్నప్పుడు నాకు ఏ రోజు కూడా చెప్పలే. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్, ఆ అమ్మాయికి వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందని మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు మేడం. నేను చెప్తున్నా, జూలై 11th నాకు ఏమంటారు ఇది అయింది, 12th నాకు కలిసిన అన్నమాట. అంటే ఈయన 2 years కదా వీళ్ళ రిలేషన్. అయితే ఒక ఇలా బయట మనం కలుద్దాము అది అని పిలిచిందంట. ఆమె వెళ్ళింది, నమ్మకం 2 years కదా. ఇంకా ఆడికి పోయినాక ఇట్లా ఫిజికల్ అయితే బలవంతం చేసినట్ట. ఆమెకి ఇష్టం అప్పటికే. మీకైతే ఐడియా ఉంది, ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది. అంటే బలవంతం చేసి ఆమెకి అప్పటికి కలవలేదు. అయితే ఇలా కలుద్దామని చెప్పిండు. అప్పటికి అయినా డ్రింక్ చేస్తున్నాడు. అయితే ఆమెకి ఇష్టం లేదు, అప్పటికి ఫిజికల్ గా కలుద్దామని ఇష్టం లేదు. కాబట్టి రూమ్ బుక్ చేసి ఆ అమ్మాయిని పిలిస్తే అటాక్ చేయబోయాడు, ఆ అమ్మాయి తప్పించుకుని అప్పటికి కానీ ఈ అమ్మాయి నీకు వచ్చి చెప్పింది ఏంటి? నన్ను సందీప్ నుంచి కాపాడు అని చెప్పిందా, లేదంటే నీతో పాటు నేను ప్రేమాయణం మొదలు పెడదాం అనుకున్నాను, నీతో పాటు కంటిన్యూ అవుదాను? వాళ్ళిద్దరిని విడిపోవటం అనేది ఒక ఎత్తు, మీ ఇద్దరు కనెక్ట్ అవటం అనేది ప్యారలల్ గా ఎందుకు జరిగింది? ఇమీడియట్ గా అది డిస్కనెక్ట్ అవగానే ఇక్కడ కనెక్షన్ ఎందుకు అయింది అని నా ప్రశ్న. ఇప్పుడు సందీప్ అంటే బాగా ఉన్నాయినా సార్, ఉన్నాయనో ఎవరో నాకు తెలియదు. కాకపోతే ఈమె అయితే బాగా పూర్, మాకు తెలుసు, చిన్నప్పటి చూస్తాను కదా తెలుసు. ఇప్పుడు ఆమె చిన్న అమ్మాయి అంటే పూర్ కాబట్టి మనం బయట వేసుకుంటే మనకి చేత కాదు. అందుకని ఇప్పుడు ఎవరు తెలియదు, ఇంకా సైలెంట్ గా ఉందామో, ఇంకా వదిలేసా గొడవ అయిపోయింది, ఇంకోసారి వస్తే చూసుకుందామని నాకు చెప్పింది. ఇంకా అప్పటికెళ్ళి మేము ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాం. ఇంకా ఆమె అల్లుల్లి అట్లా బెదిరించింది కాబట్టి మర్చిపోవడానికి నేను కొంచెం ప్రేమ. అలా కాదు, కొంచెం ప్రేమ అనేది అప్పుడే మొదలైందా, చిన్నప్పటి నుంచి ఉందా? రైట్, ఫ్రెండ్లీయా ప్రేమ? చిన్నప్పటి నుంచి నీకు ఆ అమ్మాయి మీద, సంజన మీద నీకు ఒక ఫీలింగ్ ఉందా లేదా? అంటే ఫ్రెండ్ కదా, నిజం చెప్పు, వాస్తవాలు చెప్పు. ఫ్రెండ్ కదా ఫీలింగ్ ఉందంటాం కాదు, ఫీలింగ్ నేను చెప్తాను సార్. నువ్వు సంజనాని సందీప్ టార్చర్ పడేటటువంటి అతను బయటపడే లోపు సందీప్ తో లవ్ లో పడింది. అది కాబట్టి ఇక్కడ కొంచెం హింసించే వరకు ఇక్కడ ట్రై చేస్తున్నాడు. నేను నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకునే మూమెంట్ నాకు ఇది తెలిసింది. రైట్, అదే సో నీకైతే కనుక అది ఆ బేజం అనేది ముందే ఉంది. సందీప్ సంజన ముందే మిస్బిహేవ్ చేయలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, అది టోటలీ డిఫరెంట్ స్టోరీ. కానీ ఎప్పుడైతే కనుక ఇక్కడ బీట్లు వారిందో ఇక్కడ ఆటోమేటిక్ గా నువ్వు కనెక్ట్ అయిపోయావు, ఆ అమ్మాయి కూడా కనెక్ట్ అయింది. తనకు కూడా ఫీలింగ్ ఉండేదా? సంజనకు కూడా నీ మీద మొదటి ఫీలింగ్ ఉంది కాబట్టి వచ్చిన ఫస్ట్ చెప్తున్నారు. మరి ఎందుకు మరి
ఈ ఫీలింగ్ ఉన్నప్పుడు శుభ్రంగా నీతోనే ఉండొచ్చు కదా, మళ్ళీ సందీప్ ఆన్లైన్ పరిచయం సార్, ఇసొంటి వాళ్ళు ఉంటారని తెలియదు. అది ఇంకా ఇతను చెప్పే కన్నా ఇప్పుడు చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈయన అవసరం అవకాశం కోసం ఎదురు చూశాడు. చూసినాక ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవలు రావడం సహజం సార్. నేను చాలా వరకు చెప్పా, నా వల్ల ఇబ్బంది ఉంటే చెప్పండి. ఆమెకి నిజంగా ఇబ్బంది అయితే ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, లేదంటే ఒక మంచి కన్సల్టెంట్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. మరి నువ్వు పెద్ద తోపు పోటుగాడు, నువ్వు చెప్పుకున్నా కాబట్టి బయట ఇక్కడ నువ్వు ఆనంద్ దేవరకొండ కాదు, నేను విరాజ్ అశ్విన్ కాదు, ఆ అమ్మాయి బేబీ వైష్ణవి కాదు. చెప్పింది కొడితే దవడపళ్ళు రాలిపోతుంది. నాకు కూడా వస్తాయి కొట్టడానికి. అరే నా గొడవ ఎక్కువ చేయకు. నువ్వు కూడా ఎక్కువ చేస్తున్నావు. ఆన్లైన్ ఇట్లాంటి ఎన్ని ఆన్లైన్ లో నేను 100 మందితో తిరుగుతుంది, నా ఇష్టం. క్వశ్చన్ చేయడానికి 100 మందిలో ఇయ్యాము ఒకటి. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ చాట్ అందరూ ఉంటది. నువ్వు క్వశ్చన్ చేసే హక్కు అధికారం నీకు లేదు. నేను బయట నువ్వు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మధ్యలో ఇంటరప్ట్ అయ్యి ఎప్పుడు గొడవ జరుగుద్దా అని ఎదురు చూడటం. సెకండ్ వన్ ఆమెని కావాలని సెడ్యూస్ చేయడం. థర్డ్ వన్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మా మధ్యలో చిచ్చు పెడదామని ట్రై చేయాలి. ఇదంతా కూడా అజయ్ మీరిద్దరు ఇలా పోట్లాడుకోవటం కాదు. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ తో ఇదంతా సెట్ అయ్యి ఉండేది. ఆ అమ్మాయి వర్జన్ విన్నావు కానీ సందీప్ వర్జన్ వినలేదు. నిజంగా చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితురాలు అయితే కనుక అమ్మ నువ్వు ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నావేమో, మీ ప్రేమను కాపాడేటటువంటి బాధ్యత నాది, లేదంటే ఇది సానుకూలంగా మీ ఇద్దరిని విడదీసే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి నువ్వు సందీప్ని వెళ్ళి క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఏదైతే దవడ పగల కొడతానన్నావో అదే వాడు కాలర్ పట్టుకుని అడుగుంటే కనుక సెట్ అయిపోయి ఉండేది. అలా కాకుండా మీరిద్దరు సెట్ అయ్యి మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని తిరిగితే కనుక అక్కడ రెవల్యూషన్ రాదు. ఇప్పుడు ఆమె నాకు ప్రూఫ్ చూపించింది కాబట్టి నేను సైలెంట్ గా నానా ఆ ప్రూఫ్ అదేనో ఏం ప్రూఫో నీకేం తెలుసు? ఆ ప్రూఫ్ బట్టి నువ్వు సందీప్ చెడ్డోడు, సందీప్ హింస పెడతాడని ఎందుకు ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ అది కాదు సందీప్, నీకు అమ్మాయి నమ్మింది కదా అయ్యా, నీకెందుకు? ఆవిడ కదా నమ్మింది. ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న అమ్మాయి నిన్ను లవ్ చేయలే. ఒక అబ్బాయి సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టగానే ఆవిడ అట్రాక్ట్ అయిపోయింది, అన్ని కమిట్ అయిపోయింది, అన్ని నడిచిపోతుంది. ఒక మెసేజ్ కి ఏ అమ్మాయి కూడా సరే సందీప్, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి తెలిసింది కదా, అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తున్నా అన్నప్పుడు నువ్వు వదిలేయచ్చు కదా, ఇంకొంచెం చూసుకోవచ్చు కదా. హ్యాపీ. అవును, ఆ అమ్మాయి నాకేం చెప్పింది, సోషల్ మీడియాలో పరిచయం అయినాక నాకు ఒక అబ్బాయి ఉన్నాడు అజయ్ అని, చాలా ఎక్కువ ఇరిటేట్ చేస్తున్నాడు అని అంటే నువ్వేమైనా తప్పు ఓహో ఇలా ప్లే చేసిందా అమ్మాయి? సో ఇలా చెప్పింది. చెప్తే నేను కంట్రోల్ చేసి దగ్గరికి తీసుకునే తర్వాతలా ఇప్పుడు ఒక అమ్మాయితో కలవడం అంటే డైరెక్ట్ గా ఏ అమ్మాయి కూడా అప్రోచ్ కష్టం అవ్వడం. సో తనతో కొంచెం ట్రావెల్ అవ్వాలి, తన పెయిన్ ని మనం ట్రీట్ చేయాలి, కొంచెం కంట్రోల్ చేయాలి. ఒక 2 నిమిషాలు కాము, లేకపోతే దవడపళ్ళు రాలిపోతాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఈ స్టోరీ నడిపించింది ఆవిడ, ఆయన వర్షంలో ఆయన. ఇక్కడ నీ దగ్గరకు వచ్చి ఎలాగైతే సందీప్ గురించి చెప్పిందో అక్కడ సందీప్ కి కూడా నీ గురించి చెప్పిందంట అమ్మాయి. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగి తెలుసుకోవాలి ఏంటి విషయం అనేది, ఇద్దరు అబ్బాయిలతో ఎందుకు ఆడుకుంటుంది, అసలు ఎవరంటే ఇష్టం ఏంటి అనేది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.